హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక విజువల్ వండర్ గురించి మాట్లాడుకుందాం. అదే రామాయణ టీజర్. నమిత్ మల్హోత్రా ప్రొడక్షన్లో నితేష్ తివారీ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పుడే చూశానండి. ఈ టీజర్ చూశాక గూస్ బంప్స్ అనే మాట చాలా చిన్నగా అనిపిస్తోంది. అసలు ఈ 2 minutes గ్లింప్స్లో మనం ఏం మిస్ అయ్యాం, ఏం అబ్జర్వ్ చేయాలి, ఫుల్ డీటెయిల్స్లోకి వెళదాం. ఫస్ట్ పాయింట్, రణ్బీర్ కపూర్ యాజ్ లార్డ్ రామా. చాలామందికి డౌట్స్ ఉండే రణ్బీర్ సెట్ అవుతారా అని. కానీ టీజర్లో తన లుక్స్ చూశాక ఆ శాంతం, ఆ ఫేస్లో ఉన్న తేజస్సు చూస్తుంటే అరుణ్ గోవిల్ గారి తర్వాత ఆ లెవెల్ గ్రేస్ ఉన్న యాక్టర్ రణ్బీర్ మాత్రమే అనిపిస్తోంది. స్పెషల్లీ టీజర్ ఎండింగ్లో తన ఫేస్ రివీల్ అయ్యే షాట్ మాత్రం ప్యూర్ గోల్డ్. అంతే. విజువల్స్ గురించి మాట్లాడాలి అంటే ఇది ఇండియన్ సినిమాకి ఒక ప్రెస్టీజియస్ మూమెంట్. డీనాగ్ అంటే 8 టైమ్ ఆస్కర్ విన్నర్స్, వాళ్లు గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంది. అయితే కొన్ని చోట్ల విజువల్స్ ఏఐ జనరేటెడ్లా ఉన్నాయనే టాక్ కూడా ఉంది. కానీ ఓవరాల్గా చూస్తుంటే ఇది హాలీవుడ్ రేంజ్ మూవీ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఐమాక్స్లో ఈ విజువల్స్ చూస్తుంటే ఇంకా ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి. ఈ టీజర్కి మెయిన్ సోల్ మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ అండ్ హాన్స్ జిమ్మర్ కాంబినేషన్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు వేరే లెవెల్. డైలాగ్ ఒక్కటి కూడా లేకపోయినా ఆ బీజిఎం మనకొక డివైన్ ఫీలింగ్ ఇస్తోంది. స్పెషల్లీ ఆ చాంటింగ్ వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ పక్కా. టీజర్లో మనం చూడాల్సిన ఇంకో పాయింట్ పుష్పక విమానం. చాలా రియలిస్టిక్గా ఒక ఫ్లవర్ షేప్లో డిజైన్ చేసిన ఆ విమానం చూస్తుంటే మేకర్స్ ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో అర్థమవుతోంది. ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే సాయి పల్లవి సీతగా సబ్ట్రాక్లో న్యాచురల్గా ఉంది. అరుణ్ గోవిల్ గారు ఈ మూవీలో కింగ్ దశరథగా కనిపించడం ఒక ఎమోషనల్ కనెక్ట్. యష్ ఫేస్ టీజర్లో చూపించలేదు, కానీ టీజర్ ఎండింగ్లో తన వాక్ అండ్ ఆ హెవీ బీజిఎం చూస్తుంటే రావణ క్యారెక్టర్కి ఉన్న ఇంటెన్సిటీ అర్థమవుతోంది. బట్ హనుమాన్ జయంతి రోజు టీజర్ రిలీజ్ చేసి సన్నీ దేయోల్ అంటే హనుమాన్ని చూపించకపోవడం కొంచెం డిసప్పాయింటింగ్గా ఉన్నా ట్రైలర్లో రివీల్ చేస్తారు అని ఆశిద్దాం. ఓవరాల్గా 4000 crores బడ్జెట్తో వస్తున్న ఈ రామాయణ కేవలం ఒక సినిమా కాదు, ఇది మన కల్చర్, మన ప్రైడ్. ఆదిపురుష్ లాంటి మిస్టేక్స్ చెయ్యకుండా చాలా డిగ్నిటీతో, ఇంటర్నేషనల్ క్వాలిటీతో నితీష్ తివారీ దీన్ని తీస్తున్నారు. దివాళీ 2026లో ఈ మూవీ పార్ట్ 1 రిలీజ్ అవుతోంది. మీకు టీజర్లో రణ్బీర్ లుక్ నచ్చిందా లేదా ఆ విజువల్స్ నచ్చాయా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.